సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో డైలీ 100 to 200 ఫాలోవర్స్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం. సో ఇన్స్టాగ్రామ్లో నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఆ వీడియోలో చాలామంది కామెంట్స్ ఏం పెట్టారంటే, బ్రో ఈ షార్ట్ వీడియోలో నాకు ఏం అర్థం అవ్వట్లేదు, సో లాంగ్ వీడియో చేయమని. సో లాంగ్ వీడియో అయితే వేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో 3 ట్రిప్స్ అయితే చెప్తాను అనమాట. ఈ వీడియోని నేను 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేస్తున్నాను. సో ఆ వీడియో లింక్ కూడా రిలీజ్ అయిన వెంటనే నేను కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఈ వీడియో కామెంట్లో అయితే పెడతాను. సో అక్కడ నుండి మీరు ఆ సెకండ్ పార్ట్ని కూడా చూడొచ్చు. సో ఈ వీడియోలో అయితే నేను ఒకటి ట్రిక్ చెప్తాను అనమాట. ఒక ట్రిక్లోనే మీరు $100 ఎలా పెంచుకోవాలో చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను 2 పార్ట్స్ అంటే 2 ట్రిక్స్ చెప్తాను అనమాట సెకండ్ పార్ట్లో. సో అంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టి చూసుకోండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ చూడగలుగుతారు. సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇదైతే పార్ట్ 1 వీడియో. ఈ వీడియోలో నేను ఒకటే ట్రిక్ చెప్తాను అనమాట. ఈ ట్రిక్ ద్వారా మీరు డైలీ 100 to 200 ఫాలోవర్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఈ వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎటువంటి డౌట్ లేకుండా. సో ఎండ్ వరకు అయితే చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మీరు ముందుగా మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. సో బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేశాను. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మై టూల్స్ టౌన్ అని సెర్చ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై టూల్స్ టర్న్ అని సెర్చ్ చేసినాం. సో ఇక్కడ ఫస్ట్ సైట్ వచ్చింది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్కి ఫ్రీ ఇన్స్టాగ్రామ్ లైక్స్ అండ్ ఫాలోవర్స్ ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేసి ఓపెన్ టూల్ ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి మనకి ఇలా అయితే వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు మీ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ ఉంటుంది కదా, సో ఆ యూజర్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసి మీరు సర్చ్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. సో మీరు సర్చ్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే మనకు అక్కడ మన అకౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మన అకౌంట్ వచ్చింది. సో ఇక్కడ మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ప్రొఫైల్ పిక్ అనేది వస్తుంది. సో ఆ అకౌంట్ మీదో కాదో కన్ఫర్మ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎర్న్ క్రెడిట్స్ ఉంది. ఒకవేళ మీ అకౌంట్ కాకుంటే మళ్ళీ 2 times అయితే ట్రై చేయండి, మనకైతే వచ్చేస్తుంది. ఒకవేళ రాకుంటే పక్క 100% అయితే వస్తుంది. 2 times అయితే ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత అక్కడ మీ ప్రొఫైల్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఎర్న్ క్రెడిట్స్లోకి అయితే వెళ్ళండి. సో ఎర్న్ క్రెడిట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకి లైక్ ద పోస్ట్ ఫ్రమ్ ఫర్ దిస్ అకౌంట్ 1 క్రెడిట్. మీరు ఒక పోస్ట్కి అంటే ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి మీరు ఒక లైక్ కొట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఈ పోస్ట్కి నేను లైక్ కొట్టిన, సో లైక్ కొట్టి బ్యాక్ అయితే వచ్చేసిన అనమాట. వెరిఫై టు నెక్స్ట్. సో ఇక్కడ చూడండి ఒక క్రెడిట్ అయితే వచ్చిందనమాట. సో ఇలా మీరు ఒక 10-15 క్రెడిట్స్ తీసుకున్నారనుకో, ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి బూస్ట్ ప్రొఫైల్ ఉందా, సో దానిపైన ట్యాప్ చేయండి. అంటే క్రెడిట్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇది మొత్తం మీరు ఒక ఫేక్ తీసుకోవాలన్నమాట. క్రియేట్ చేసుకొని మీరు క్రెడిట్స్ అనేది ఎర్న్ చేయాలి, లేదంటే మీ ఒరిజినల్ అకౌంట్ అయితే పెట్టొద్దు. అకౌంట్ క్రియేట్ చేసి మాత్రమే మీరు క్రెడిట్స్ అయితే ఎర్న్ చేయాలి, ముందుగా చెప్తున్నా. సో మీరు ఇక్కడ బూస్ట్ ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రమోషన్ టైప్ ఉందిగా, సో మీరు ఫాలోవర్స్ అనా, లేదంటే రీల్స్ లైక్ అనా, లేదంటే వీడియో వ్యూస్ అనా. సో ఇక్కడ మనకి ఫాలోవర్స్ కాబట్టి ఫాలోవర్స్ పెట్టేసి ఇక్కడ మళ్ళీ మీ యూజర్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. సో యూజర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఒకవేళ మీ దగ్గర 20 క్రెడిట్స్ ఉన్నాయి అనుకోండి, మనకి 10 ఫాలోవర్స్ అయితే వస్తారనమాట. సో ఇక్కడ చూడండి క్రెడిట్స్ నీడెడ్, 10 ఫాలోవర్స్కి 20 క్రెడిట్స్ నీడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకోండి, ఇక్కడ 200 క్రెడిట్స్ నీడెడ్. అంటే మీకు సో ఇలా మీరు సో ఇచ్చిన ప్రమోషన్లో అంటే మీరు బూస్ట్ ప్రొఫైల్ చేశారు కదా, సో అందులో మీకు ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు, ఎంతమంది లేదని తెలుసుకోవడానికి అక్కడ వ్యూ ప్రమోషన్ ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. సో దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది ఐడి, టైప్, లింక్, రిక్వైర్డ్ డెలివరీ, స్టేటస్ అని. సో ఇక్కడ మీరు చెక్ అయితే చేసుకోవడానికి ఇలానే డైలీ 100 to 200 ఫాలోవర్స్ని అయితే ఎర్న్ చేయాలి. సో ముందుగానే చెప్తున్నా, మీరు ఇది మొత్తం ఫేక్ అకౌంట్తోనే క్రెడిట్స్ అనేది ఎర్న్ చేయాలి. ఇవన్నీ ఫేక్ అకౌంట్స్తో క్రెడిట్స్ అర్న్ చేసిన తర్వాత మీరు అక్కడ యూజర్ నేమ్ అనేది మీ ఒరిజినల్ ఐడి అయితే ఇవ్వాలన్నమాట. సో ముందుగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, క్రెడిట్స్ అర్న్ చేయడానికి మాత్రం మీ ఫేక్ ఐడి ఇవ్వండి. మీకు దేనికైతే ఫాలోవర్స్ కావాలో ఆ ఐడిని మాత్రం అందులో అంటే మై టూల్ అకౌంట్లో మాత్రం మీ ఒరిజినల్ ఐడి అయితే ఇవ్వాలి. సో మీకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఫేక్ ఐడి ఉండాలన్నమాట. సో అలా అయితేనే మీ అకౌంట్కి ఏం కాకుండా ఉంటుంది. ఇది 100%గా మీ అకౌంట్కి అయితే డ్యామేజ్ ఏం జరగదు. సో ఇలా మీరు డైలీ 100 to 200 ఫాలోవర్స్ని అయితే
ఎర్న్ చేసుకోవచ్చు. సో పార్ట్ 2 వీడియో కావాలంటే కామెంట్ అయితే చేయండి. సో పార్ట్ 2 వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో పార్ట్ 2 వీడియో కోసం మీరైతే కామెంట్ చేయండి. సో అంతకంటే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి.